వీడియోని కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మామ నేను తోలే బండి ఇదే కువైట్లో. ఈరోజు కువైట్లో డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్తా చూడండి. నేను తోలేది ఇదే మామ కియా బండి. లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉండదో చూడండి మీరు కూడా ఒకసారి. దాని తర్వాత బండి ఎలా డ్రైవ్ చేయాలో మీకు చెప్తాను క్లియర్గా, ఏం ఇబ్బంది లేకుండా చెప్తాను. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇవే మామ మెయిన్. ఇది ఎక్సిలేటరు, బ్రేకు. ఇది రైట్ సైడ్లో ఉండేది ఎక్సిలేటరు, ఇది వచ్చేసి బ్రేకు. ఇక్కడ క్లచ్ లేదు మామ, ఇది ఆటోమేటిక్ బండి కాబట్టి క్లచ్ లేదు. ఇది వచ్చేసి సైడ్ బ్రేక్ మామ. కాలుతో మనం ప్రెస్ చేస్తే బ్రేక్ సైడ్ బ్రేక్ పడుతుంది, ప్రెస్ చేసి వదిలితే రిలీజ్ అవుతుంది. మన హ్యాండ్ బ్రేక్ లాగే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి గేర్ గురించి చెప్తా చూసుకోండి. ఇది గేరు. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్. ఇప్పుడు ఫస్ట్ బండి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా చూడండి. మనం స్టార్ట్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని పుష్ బటన్ స్టార్ట్ చేస్తేనే, ప్రెస్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ అవ్వదు. చూడండి నేను బ్రేక్ టచ్ చేశాను, బటన్ ప్రెస్ చేస్తున్నాను, బండి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. మనం ఇప్పుడు బండి మూవ్ చేయాలంటే ఎలాగో చెప్తా చూడండి. ఫస్ట్ బ్రేక్ టచ్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, ఇది సైడ్ బ్రేకు. ఇప్పుడు గేర్ మార్చుకోవాలి. మనము డ్రైవ్ ఫ్రంట్కి వెళ్ళాలి కాబట్టి డ్రైవ్. చూడండి బండి ఫ్రంట్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు రివర్స్. బండి ఇప్పుడు రివర్స్కి రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ రివర్స్, బండి రివర్స్ పోతుంది. మన బండి పార్కింగ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పట్టుకొని పి, ఖచ్చితంగా బ్రేక్ పట్టుకోవాలి, లేదంటే ఇది షిఫ్ట్ అవ్వదు. ఇప్పుడు మనం బండి ఆపేయాలనుకున్నప్పుడు రన్నింగ్ నుంచి వచ్చి ఇప్పుడు మనం ఇంతే పార్కింగ్లో పెట్టేస్తే హ్యాండ్ బ్రేక్ అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి బటన్ ప్రెస్ చేసేస్తే బండి ఆఫ్. అంతే, సింపుల్ మామ. ఏం పెద్ద ఇబ్బంది కాదు ఇక్కడ బండి తోడము, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా నన్ను అడగండి, నేను చెప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీ సపోర్ట్ చాలా వాల్యూ అయినది.